అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ప్రభుత్వ పాలనా శాస్త్రము, ఇతర శాస్త్రీయ సాంఘిక శాస్త్రాలతో దానికి ఉన్న సంబంధాలు. నేను డాక్టర్ గీతా నాయక్ విస్లావత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హయత్ నగర్లో పనిచేస్తున్నాను. ఈ పాఠం మనకు బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఒక భాగంగా ఉంది. ఈరోజు మనము ఈ పాఠం ద్వారా సాంఘిక శాస్త్రాలకు సామాన్య శాస్త్రాలకు ఉన్న తేడాలను, సాంఘిక శాస్త్రాలకు ఇతర ప్రభుత్వ పాలనా శాస్త్రానికి ఇతర సాంఘిక శాస్త్రాలకు ఉన్న సంబంధాలను, వీటన్నిటిని గురించి చర్చించుకుంటాం. సో ఇంట్రొడక్షన్ పార్ట్కి వచ్చేసరికి అన్ని సాంఘిక శాస్త్రాలు ఇంటిగ్రేటెడ్ విత్ ద నేచర్, వాటి నేచర్తోని స్వభావంతోని ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా సొసైటీ సెట్టింగ్తో పాటు ఇవి డివైడ్ అయ్యి ఉంటాయి. అలాగే సమాజంలో పెరుగుతున్న వైలెన్స్ ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రాల్లో మార్పులకు గురి చేస్తూ ఉంటాయి. వైలెన్స్ కానీ, అభివృద్ధి కానీ, కరప్షన్ కానీ, ఇంకా ఇలాంటివన్నీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పాలనని మార్చుకోవాల్సిన అవసరాన్ని తెలుపుతాయి. ద పొలిటికల్ అండర్ కరెంట్స్, సోషల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో, ఇంతేకాకుండా ఇంకేమన్నా లా అండ్ ఆర్డర్లో కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇట్లాంటివన్నీ కూడా సోషల్ సైన్సెస్ చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. వాటి ప్రాబ్లమ్స్ని, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా సొసైటీని అభివృద్ధి పరచాలి అనే విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఒక కాంప్లెక్స్ ఫినామినన్. సోషల్ సైన్సెస్ అనేది కాంప్లెక్స్ ఫినామినన్. దీంట్లో ఎకనామిక్స్, లా, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ, హిస్టరీ ఇలాంటివి ఇతర డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక పార్ట్గా ఉంటుంది దీంట్లో. సో ఈ పాఠం చదువుకోవడం ద్వారా మనము ప్రభుత్వ పాలనకు ఇతర సాంఘిక శాస్త్రాలకు ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటాము. సో నెక్స్ట్, అసలు దీన్ని సోషల్ సైన్స్ లేదా సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సొసైటీ అని ఎందుకు అన్నామంటే, మీకు అందరికి తెలుసు, ప్రభుత్వ రాజనీతి శాస్త్ర పితామహుడుగా అరిస్టాటిల్ని మనం గుర్తిస్తాము. సో అరిస్టాటిల్ తన ఆ పాతకాలంలోనే సాంఘిక శాస్త్రానికి మరియు సామాన్య శాస్త్రానికి, సోషల్ సైన్సెస్ కి డిఫరెన్సెస్ చెప్పడం జరిగింది. సోషల్ సైన్స్ లేదా ఆర్ట్స్ అంటే ఒక పనిని చేయడం, సైన్స్ అంటే కొత్తదాన్ని తెలుసుకోవడాన్ని సైన్స్ అనడం, లేదంటే దీన్నేమో ఆర్ట్స్ అని, ఏదైనా పని చేయడాన్ని ఆర్ట్స్ అని చెప్పడం జరిగింది. సైన్స్ అనే నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఒక సిస్టమేటిక్ గా సైంటిఫిక్ మెథడ్స్ తోని చదివితే వస్తుంది. ఆ ద్వారా ప్రయత్నిస్తే వచ్చే నాలెడ్జ్ నే సైంటిఫిక్ నాలెడ్జ్ అంటారు. అంటే సిస్టమేటిక్ వేలో పర్ఫెక్ట్ మెథడ్స్ తోని ప్రయత్నించి ఒక కొత్తదనాన్ని తెలుసుకోవడాన్ని సైన్స్ అంటారు. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా దీనివల్ల డిఫరెంట్ డిసిప్లిన్స్, బ్రాంచెస్ డెవలప్ అయ్యాయి. అవే సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యాయి. బయాలజికల్ సైన్స్ అనేది లైఫ్ గురించి, యానిమల్స్, ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తే, ఫిజికల్ సైన్స్ అనేది ఫిజిక్స్, మ్యాథ్స్ ఇట్లాంటి విషయాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సోషల్ సైన్సెస్ లో వచ్చేసరికి మనిషి స్వభావం, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఇదే విషయాల మీద అది చర్చించడం జరుగుతుంది. ఆ విధంగా మనిషి యొక్క స్వభావాన్ని బట్టి సోషల్ సైన్సెస్ ని 7 విభాగాలుగా డెవలప్ చేయడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. అవి వచ్చేసి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, సోషియాలజీ, బిహేవియరల్ మేనేజ్మెంట్ అండ్ జియోగ్రఫీ, సైకాలజీ, ఇవన్నీ కూడా. సో ఈ విధంగా ఈ సోషల్ సైన్సెస్ అన్ని కూడా మనిషి స్వభావాన్ని లెక్కగట్టేందుకు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఈ సోషల్ సైన్సెస్ అనేవి ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ రిజల్ట్ ని తీసుకొస్తాయి. సోషల్ సైన్సెస్ లో ఎగ్జాక్ట్నెస్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కెమికల్ ల్యాబొరేటరీలో 2 హైడ్రోజన్ పరిమాణువుల్ని రెండు ఆక్సిజన్ పరిమాణువుల్ని ఒక హైడ్రోజన్ పరిమాణువుని కలిపినప్పుడు మనకు H2O, వాటర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అది ఏ కండిషన్ లో తీసుకున్నా, మీరు ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి తీసుకున్నా, లేదు కూల్ కండిషన్స్ లోకి వెళ్ళి తీసుకున్నా, లేదంటే నార్మల్ కండిషన్స్ లోకి వెళ్ళి తీసుకున్నా, మార్నింగ్ ఎక్స్పెరిమెంట్ చేసినా, ఈవినింగ్ చేసినా, మిడ్ నైట్ చేసినా, లేదు వేరే సిచ్యువేషన్స్ లో చేసినా, లేదు ఏ కంట్రీలో చేసినా కూడా ఎక్స్పెరిమెంట్ అండ్ దాని రిజల్ట్ సేమ్ వస్తుంది. సో ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసి దాని రిజల్ట్ ఎప్పుడూ సేమ్ రావడాన్ని
దాదాపుగా సైన్స్‌గా భావించడం జరిగింది. అదే సోషల్ సైన్స్ విషయానికొస్తే సోషల్ సైన్స్ అనేది ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న మనుషుల మీద జరుగుతుంది. వారి యొక్క మనస్తత్వం మీద జరుగుతూ ఉంటుంది. సో, సాంఘిక శాస్త్రాల్లో మనుషుల్ని ఒక ఎక్స్‌పెరిమెంట్‌గా భావించి వారితో డీల్ జేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా డీల్ జేసినప్పుడు మనుషులనే వాళ్ళు సందర్భాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటారు. సిట్యుయేషన్స్‌లో ఒక్కో విధంగా ఒక్కొక్క మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆహ్, ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అతని ప్రవర్తన అనేది ముఖ్య భూమిక పోషిస్తది. ఆ ప్రవర్తన వెనుక కూడా అతను పుట్టి పెరిగిన పరిస్థితులనేవి ప్రేరేపిస్తాయి. సో, ఈ విధంగా సాంఘిక శాస్త్రంలో ఒక వ్యక్తి మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా క్లిష్టమైన పరిస్థితి. సో, ఎప్పుడూ కూడా ఇ ఒకే రిజల్ట్ అనేది రాదు. అందుకే దీన్ని సోషల్ సైన్స్ అని చెప్పడం జరిగింది. సో, సోషల్ సైన్సెస్ ఖచ్చితంగా అబ్జర్వేషన్ మీద ఆధారపడి ఉంటాయి. సైన్సెస్ అనేవి ఎక్స్‌పెరిమెంట్ ద్వారా రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటే, సోషల్ సైన్సెస్ అనేవి మనిషిని అబ్జర్వ్ చేయడం ద్వారా అతని యొక్క మనస్తత్వాన్ని బేరీజు వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో, ఈ విధంగా సైన్సెస్ అనేవి ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇక్కడికొచ్చేసరికి ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని మనం సాంఘిక శాస్త్రం అని ఏ విధంగా చెప్పగలుగుతున్నాము అనే విషయాన్ని చర్చకొస్తే, ప్రభుత్వ పాలన అనేది గూడా మీకందరికీ తెలుసు. మనిషి యొక్క స్వభావాన్ని బిహేవియర్‌ని స్టడీ చేస్తుంది గాబట్టి, దీన్ని గూడా ఒక సాంఘిక శాస్త్రంగా చెప్పవచ్చు. అంతే గాకుండా ఇది పొలిటికల్ సైన్స్‌తోని డివైడ్ అయ్యి, సాంఘిక శాస్త్రాల్లో ఉన్నటువంటి అతి చిన్న వయసు గల ఒక సబ్జెక్ట్. సో, డోన్హామ్ గారు ప్రభుత్వ పాలనా శాస్త్రము కూడా తన సొంత టెక్నిక్స్, తన సొంత థియరీస్, తన సొంత ఆలోచనలు, తన సొంత అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సెపరేట్ సోషల్ సైన్స్ అని చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా సెపరేట్ టెక్నిక్స్, సెపరేట్ అవసరము ప్రభుత్వ పాలన ద్వారా ఒక అవసరం ఉంది. దానికి సొంత నిర్ణయాలున్నాయి. దానికి సొంత టెక్నిక్స్ ఉన్నాయి. దానికి సొంత థియరీ ఉంది కాబట్టి దీన్ని ప్రత్యేక సోషల్ సైన్స్ అని చెప్పడం జరిగింది. అంతే గాకుండా ఇది మనుషుల్ని చర్చిస్తుంది. లాబొరేటరీలో ఎక్స్‌పెరిమెంట్స్ చేయలేదు. ఇది ఎప్పుడు గూడా మనిషి యొక్క స్వభావాన్ని, మనిషి యొక్క పరిస్థితుల్ని బేరేజు వేసి నిర్ణయాల్ని తీసుకుంటుంది గాబట్టి, దీన్ని సోషల్ సైన్స్ అని చెప్పడం జరిగింది. అంతే గాకుండా ఇది హ్మ్, హ్మ్, మనిషి యొక్క మనస్తత్వం ఏంది? ఏం చేస్తున్నాడు? ఎలా చేస్తున్నారు? ఇదే విషయాల మీద కాన్సంట్రేట్ చేయబడి ఉంది. అంతే గాకుండా సోషల్ సైన్స్ ఇది ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది గ్రోయింగ్ సైన్స్. కొత్త కొత్త విషయాల్ని తీసుకొస్తుంది. అంతే గాకుండా ఆహ్, ఆహ్, కొత్త కొత్త ప్రిన్సిపుల్స్ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారాల్సిన అవసరం ఉంది గాబట్టి, మీకందరికీ తెలుసు ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేది 1887లో ఒక ప్రత్యేక సాంఘిక శాస్త్రంగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత 1920 నుంచి సాంప్రదాయవాద సిద్ధాంతం ఎవాల్వ్ అయ్యాక దాంట్లో ర్యాపిడ్ గ్రోత్ అనేది వచ్చింది. అడ్మిటెడ్ డెవలప్ కావడం జరిగింది. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రము మొట్టమొదటగా సాంప్రదాయవాద సిద్ధాంతం, తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మానవ సంబంధాల సిద్ధాంతాన్ని, తర్వాత బిహేవియరల్ అడ్మినిస్ట్రేషన్‌ని, ఆ తర్వాత వచ్చి సోషియో సైకలాజికల్ థియరీస్‌ని, తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న పరిస్థితులు సమాజానికి అనుగుణంగా తులనాత్మక ప్రభుత్వ పాలనని, అటు తర్వాత అభివృద్ధి పాలనని, ఈ విధంగా అటు తర్వాత వచ్చేసి 1970లు, 80ల సందర్భంలో ఆహ్, మూడో ప్రపంచ దేశాలన్నీ గూడా అభివృద్ధి చెందుతున్న సమయంలో నూతన ప్రభుత్వ పాలన అనే కాన్సెప్ట్‌ని, అటు తర్వాత ప్రైవేటైజేషన్ పెరుగుతున్న సందర్భంలో ప్రైవేటైజేషన్‌ని ఒక మెయిన్ కాన్సెప్ట్‌గా తీసుకొని చాయిస్ బేస్డ్ థియరీ అని, ఇన్ దీంతో పాటుగా నూతన ప్రభుత్వ నిర్వహణ అని ఆహ్, ఇలాంటి కొత్త కొత్త థియరీస్ ఎవాల్వ్ కావడం జరిగింది. అటు తర్వాత కొత్త మిలీనియం వచ్చాక మిలీనియం గోల్స్‌తో పాటుగా ప్రభుత్వ పాలనలో, సమాజంలో ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటెన్సీని పెంచడానికి మనము ఎల్‌పీజీ రిఫార్మ్స్‌లో భాగంగా గవర్నెన్స్, గవర్నెన్స్ మరియు గుడ్ గవర్నెన్స్ లాంటి కాన్సెప్ట్స్‌ని తీసుకొనొచ్చాము. సో, ఈ విధంగా పరిస్థితులను బట్టి ప్రభుత్వ పాలన అది ఉద్భవించిన రోజు నుంచి ఈ రోజు వరకు సందర్భానుసారంగా సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి అవసరమైన విధంగా మారుతూ వస్తుంది. సో, ఈ విధంగా ఏదైనా సాంఘిక శాస్త్రం ఈ విధంగా మారాల్సిందే. అందుకోసమే దీన్ని ఒక సాంఘిక శాస్త్రంగా గుర్తించడం జరిగింది. దాంతో పాటుగా ఇది హ్మ్, జ్యుడిషియల్ జడ్జిమెంట్స్‌ని ఏ విధంగా అయితే దాపెడతామో, అదే విధంగా ఈ ప్రభుత్వ పాలన చేసిన పనులను కూడా దాపెడితే ఫ్యూచర్‌లో వచ్చే నెక్స్ట్ జనరేషన్స్‌కి
పనికి వస్తుంది. సో, ప్రభుత్వ పాలనకు పొలిటికల్ సైన్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటిది? మీ అందరికీ తెలుసు ప్రభుత్వ పాలనకు రాజనీతి శాస్త్రానికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఒక విధంగా ఇది రాజనీతి శాస్త్రం నుంచి విడివడింది. 1920కి ముందు అంటే 1887కు ముందు ఇది రాజనీతి శాస్త్రంలో ఒక భాగంగా చదవబడింది ప్రభుత్వ పాలన అనేది. 1987లో వుడ్రో విల్సన్ గారి రచన ఆర్టికల్ 'ద స్టడీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్' అనే ఆర్టికల్ రచన ద్వారా ఇది ప్రభుత్వ పాలనా శాస్త్రంగా ఒక సెపరేట్ డిసిప్లిన్‌గా సైంటిఫిక్‌గా డివైడ్ చేయబడింది. 1920 తర్వాత ఇది సెపరేట్ భాగంగా చదవబడుతుంది. అభివృద్ధి కాబడింది. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలన అనేది రాజనీతి శాస్త్రం నుంచి వెలువడింది. అంతేగాకుండా ఆహ్, హ్మ్, ప్రభుత్వ పాలన గురించి ఆహ్, తన పితామహుడు వుడ్రో విల్సన్ గారు ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఎ ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పడం జరిగింది. అంతేగాకుండా పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ ద్విభాగత్వాన్ని అనే కాన్సెప్ట్ ని బయటికి తీయడం జరిగింది. గుడ్నౌ గారు మరియు ఫ్రాంక్ జే గుడ్నౌ, వుడ్రో విల్సన్ వీళ్ళందరూ కూడా పాలన, రాజనీతి శాస్త్రము, ద్విభాగత్వంని ప్రోత్సహించడం జరిగింది. పాలన అనేది పాలిసీస్‌ని ఇంప్లిమెంట్ చేయడం, వాటిని అమలుపరచడం అనేది పాలన యొక్క ముఖ్య భాగము. రాజనీతి శాస్త్రం అనేది పాలిసీస్‌ని డిజైన్ చేయడం, పాలిసీస్‌ని తయారు చేయడం అనేది దాని ముఖ్య భూమిక, ముఖ్య విధి అని ఈ 2 కూడా కలిసి చదవాల్సింది కాదు. ఈ 2 కూడా సెపరేట్ చేయవలసిన శాస్త్రాలు అని చెప్పి వాళ్ళు పాలన ఆహ్, రాజనీతి శాస్త్రం, పాలనా ద్విభాగత్వం అనే సిద్ధాంతం ద్వారా నొక్కి వక్కాణించడం జరిగింది. అంతేగాకుండా మీ అందరికీ తెలుసు ఈ విధంగా ప్రభుత్వ పాలన అనేది పొలిటికల్ సైన్స్ నుంచి డివైడ్ అయింది కాబట్టి దీన్ని మదర్ అండ్ డాటర్ రిలేషన్‌షిప్ అని కొంతమంది చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కొంతమంది సిద్ధాంతకర్తలు ఇవి 2 కూడా సిస్టర్ సోషల్ సైన్సెస్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ పాలన మరియు పొలిటికల్ సైన్స్ చాలా క్లోజ్ రిలేషన్స్ కలిగి ఉన్నాయి. ఇక్కడ మనము ప్రభుత్వ పాలన, పొలిటికల్ సైన్స్ 2 కూడా ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ పాలన పొలిటికల్ సైన్స్‌లో ఏదైతే పాలిసీని ప్రిపేర్ చేయాల్సి ఉంటుందో, డిజైన్ చేయాల్సి ఉంటుందో ఆ పాలిసీని బ్యూరోక్రాట్స్ ఆహ్, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది. అటువంటి డిజైన్ చేసిన పాలిసీని ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మంత్రి తన పార్లమెంట్‌లో దాన్ని ప్రవేశపెట్టడం, అటు తర్వాత లెజిస్లేషన్ ప్రాసెస్ అంతా అయిపోయి అది ఒక చట్ట రూపం దాల్చాక, ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత గూడా ఈ బ్యూరోక్రాట్స్ మీదనే ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వ పాలన అనేది రాజనీతి శాస్త్రం 2 గూడా ఇంటర్‌లింక్డ్ అయ్యి, 2 గూడా ఒకదానికి ఒకటి పెనవేసుకొని మన ఆహ్, ప్రభుత్వాన్ని నడిపించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని మనం గుర్తించవచ్చు. అంతేగాకుండా ప్రభుత్వ పాలన అనేది సివిల్ సర్వీసెస్ వారు హెర్బర్ట్ సైమన్ ప్రకారం డెసిషన్ మేకింగ్ అనేది కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది అని చెప్పడం జరిగింది. అంతేగాకుండా ప్రభుత్వ పాలన, పొలిటికల్ సైన్స్ 2 కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. వారి లెస్లీ లిప్సన్ గారు ప్రభుత్వ పాలన ఆహ్, తన వర్కింగ్‌లో ప్రభుత్వము తన పనులు చేయడంలో వివిధ ఫేసెస్‌ని దాటవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. మీకందరికీ ఇందాకే చెప్పాను. పాలిసీ మేకింగ్ అనేది, పాలిసీ ఇంప్లిమెంటేషన్ అనేది 2 డిఫరెన్స్. పాలిసీ మేకింగ్ అనేది పూర్తిగా రాజనీతికి సంబంధించిన చర్య. పాలిసీ ఇంప్లిమెంటేషన్ అనేది పూర్తిగా ప్రభుత్వ పాలనకు సంబంధించిన చర్య. కాకపోతే పాలిసీ మేకింగ్‌లో రూల్స్, రెగ్యులేషన్, లాస్ ఇట్లాంటివన్నీ చూసుకొని ఒక పాలిసీని డిజైన్ చేయడం జరుగుతుంది. దాన్ని లెజిస్లేషన్‌లో క్లియర్ చేయడం జరుగుతుంది. అదే విషయంగా ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లోకొచ్చేసరికి ఏదైతే పాలిసీ లెజిస్లేషన్‌లో తయారై వచ్చిందో ఆ పాలిసీని మనము ఆహ్, ఇంప్లిమెంట్ చేయడము, మానిటర్ చేయడము, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడము, దాంట్లో ఏమన్నా తప్పొప్పులుంటే సరిదిద్దుకోవడం, ఏదన్నా డిస్ప్యూట్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ గూడా ప్రభుత్వ పాలన యొక్క పనులు. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలన మరియు రాజనీతి శాస్త్రం ఒకదానితోనొకటి టై అప్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ పాలిసీ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న తప్పొప్పుల్ని సరిచే బయటపెట్టేది అమలు చేసే అధికారి. కానీ దాన్ని సరిచేయాలంటే మళ్ళా రాజనీతి శాస్త్రానికి సంబంధించిన పార్లమెంటే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 2 గూడా కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని, సమాజాన్ని ముందలకి తీసుకెళ్తాయి గాబట్టి ఇవి 2 కూడా ఒక కాయిన్‌కి 2 వైపులా ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో, ఆహ్, దాంతో పాటుగా
ఈ ప్రభుత్వ పాలన జాన్ ఎం గౌస్ గారి ద్వారా చెప్పబడింది ఏంటంటే, ప్రభుత్వ పాలన అనేది తన కాలంలో ఉన్న పొలిటికల్ సైన్స్ తో సమానం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాల్డో అనే అమెరికన్ రచయిత కూడా ప్రభుత్వ పాలన స్పెషల్ కండిషన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ థియరీ, పొలిటికల్ థియరీ 2 కలిసి పనిచేస్తాయి అని చెప్పడం జరిగింది. సో డిమాక్ అండ్ డిమాక్ గారి ద్వారా చెప్పబడింది ఏమిటంటే, ఇందాకే నేను చెప్పినట్లు ఇవి 2 కూడా ఒక నాణానికి ఉన్న 2 వైపులు. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ యాడ్ అనేవి ఒక నాణానికి ఉన్న 2 వైపులు. పొలిటికల్ సైన్స్ అనేది పాలసీ డిజైన్ చేస్తే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ విధంగా ఆహ్, ప్రభుత్వ పాలన అనేది బ్లంచిల్ ప్రకారము ఏమి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలతో పాటు ఎందుకు చేయాలి, వై, వాట్ అండ్ హౌ అనే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలన కొత్త పుంతలు తొక్కడానికి కలిసికట్టుగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఆచరణలో కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేస్తే మనకు ప్రభుత్వ పాలనా శాస్త్రానికి అర్థశాస్త్రానికి ఉన్న సంబంధాలేంటివి? ఏ విధంగా అర్థశాస్త్రము ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఒక భాగంగా ఉంది, లేదా ప్రభుత్వ పాలనా శాస్త్రం అర్థశాస్త్రంలో ఒక భాగంగా ఉంది? మీ అందరికీ తెలుసు, మీరు చూసుకుంటే ప్రభుత్వ పాలనా శాస్త్రంలో మనం సెపరేట్ గా అర్థశాస్త్రానికి సంబంధించి ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక సెపరేట్ చాప్టర్ ని చదువుకోవడం జరుగుతుంది. ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ లో మనము ప్రభుత్వానికి మరియు ఆర్థిక శాఖకు ఉన్న సంబంధాలని, ఆర్థిక శాఖ ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అనే విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. సో ఎకనామిక్స్ అనేది ప్రభుత్వ పాలనా శాస్త్రంతో చాలా క్లోజ్ రిలేషన్స్ కలిగి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వంలో జరిగే ప్రతి పని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏ పనైనా కానీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్ని చర్చించేది అర్థశాస్త్రము. సో ఈ విధంగా అర్థశాస్త్రం పూర్తిగా ప్రభుత్వ పాలనా శాస్త్రం, అర్థశాస్త్రం 2 సంబంధాన్ని కలిగి ఉన్నాయి. సో ప్రభుత్వ పాలనా శాస్త్రంలో కూడా మనము అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, అగ్రికల్చరు, క్లైమేట్ ఇట్లాంటి విషయాల్ని చదువుకుంటాము. అదే విధంగా అర్థశాస్త్రంలో కూడా అగ్రికల్చర్, క్లైమేట్ ఇలాంటి విషయాలు చదువుకుంటాం. అంతేకాకుండా బడ్జెట్ అనేది ప్రభుత్వ పాలనా శాస్త్రంలోను, మనము ఎకనామిక్స్ లోను రెండిట్లోనూ కామన్ గా చదువుకుంటాం. రెవెన్యూ బడ్జెట్, టాక్సేషన్, ఇంప్లిమెంటేషన్స్, జిఎస్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా కామన్ గా మనం చదువుకుంటాము. ఈ విధంగా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. సోషల్ సైన్సెస్ మనము ప్రపంచ యుద్ధాలని, అంతేకాకుండా ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా రాజ్యం యొక్క ముఖ్య భాగాలుగా గమనించడం జరిగింది. ఆ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేయడం డబ్బుతో కూడుకున్నది కాబట్టి ఇవి 2 కూడా కలిసికట్టుగా కలిసి ఉన్నాయి. అంతేకాకుండా మేనేజ్మెంట్ అనేది ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. మేనేజ్మెంట్ ద్వారానే మనము ఆర్థికంగా మనము ఏదైతే అగ్రికల్చర్ ద్వారా సంపాదించామో, పీడిఎఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వీకర్ సెక్షన్స్ కూడా అన్ని డిస్ట్రిబ్యూషన్, సప్లై ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎకనామిక్స్ విషయానికి వచ్చేస్తే మనము ఎకనామిక్స్ లో డబ్బుకు సంబంధించిన ట్యాక్సెస్ కి, రెవెన్యూకి, ఇన్ఫ్లేషన్, ప్రాఫిట్, ఫిజికల్ పాలసీ, రెవెన్యూ పాలసీ, బిజినెస్, ఇంకోటి ఫైనాన్స్, బడ్జెట్ ఇట్లాంటి విషయాల్ని చర్చిస్తాం. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క పాలసీల్లో ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయాల్లో, ప్రభుత్వం తీసుకొచ్చే ప్రభుత్వ పథకాల్లో ఈ విషయాలన్నిటినీ కూడా కూలంకుషంగా చర్చించి ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని ఒక అంచనాకు వచ్చి మాత్రమే కొత్త పథకాలని తేవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ లో భారత ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, చాలా కెనడా, అమెరికా లాంటి దేశాలు తన ప్రజలకు ఫ్రీగా డబ్బునివ్వడం, డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదే భారతదేశం విషయానికి వస్తే ఇక్కడ ప్రజలకు లాక్డౌన్ లో డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయకుండా ఇండైరెక్ట్ గా ఆత్మనిర్భర్ భారత్ ద్వారా భారతదేశంలో ఎంతో లాసెస్ ని ఎదుర్కొన్న ఎన్నో ఇండస్ట్రీస్ కి, మిగతా చాలా ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కి హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా ప్రభుత్వము ఇండైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల్ని ఆదుకోవడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వము వివిధ దేశాల్లో ఆర్థికంగా ప్రభుత్వానికి ఏ విధంగా రిలేషన్స్ ఉంటాయి, ప్రభుత్వ పాలన, ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది, డబ్బుతో ఏ విధంగా ముడిపడి ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మనము కూలంకుషంగా చర్చించడం జరుగుతుంది. మేనేజ్ చేయడం అనేది ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట.
సో ప్రతి యాక్షన్ గవర్నమెంట్ డబ్బు లేనిది ఏ పని కూడా నడపలేదు. పాలిసీ డిజైన్ చేయడానికి, పాలిసీ ఇంప్లిమెంట్ చేయడానికి ఆహ్, ఖచ్చితంగా ఆ పాలిసీ తయారు చేసే వ్యక్తులకు ఎకనామిక్స్ మీద, ఆర్థిక శాస్త్రం మీద మంచి పట్టు ఉండాల్సిన అవసరం ఉంది. సో, దాంతో పాటుగా మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు మన స్వాతంత్రం వచ్చినప్పుడు తీసుకొచ్చాం మనము. ఆ తర్వాత మనము 2015లో వాటిని నీతి ఆయోగ్‌తో మార్చడం జరిగింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా మనము భారతదేశము మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న ఆహ్, కండిషన్స్ నుంచి బయటికి దాటుకొనొచ్చింది. ఇల్లిటరసీ, పావర్టీ, ఫుమ్ పల్సెస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని గూడా తట్టుకొని బయటికి వచ్చి, ఈరోజు మనము సెల్ఫ్ సఫిషియెంట్‌గా ప్రపంచం ముందు నిలబడి ఉన్నాము. ఆర్థికంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎన్ని ప్రభుత్వ స్కీమ్స్ తీసుకొచ్చినా గూడా ప్రభుత్వము బ్యాంకింగ్ సెక్టార్‌ని, మానిటరీ సెక్టార్‌ని స్ట్రాంగ్‌గా ఉంచింది. దాంతో పాటుగా యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్ అనేవి అన్ని డెవలపింగ్ కంట్రీస్‌లోనూ వస్తున్నాయి. ఈ విధంగా ప్రభుత్వ పాలన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నందువల్లనే ఇండియన్ ఎకానమీ అనేది సివిల్ సర్వీసెస్‌లో ఒక సిలబస్‌గా ఉంచింది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ద్వారా సెలెక్ట్ అయిన ప్రజలందరూ గూడా వ్యక్తులందరూ గూడా ప్రజల్ని అభివృద్ధి పథంలో తీసుకోవాల్సిన ముఖ్య భూమిక వారే పోషిస్తారు గాబట్టి, వాళ్ళకు ఎకనామిక్స్ గురించి తెలవాలి. భారతీయ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక మూలాలు ఈ విషయాలన్నీ తెలుసుకుంటేనే ప్రభుత్వాన్ని, సమాజాన్ని ముందరికి నడిపించే అవకాశం, ఆ ధైర్యం, ఆ సత్తా వారిలో ఏర్పడుతుందని జెప్పి సివిల్ సర్వీసెస్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక సిలబస్‌ని ట్రైనింగ్‌లో ప్రొబేషనర్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలనలో ఆహ్, హ్మ్, ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాలుగా ఆర్థిక శాస్త్రము ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తుంది కాబట్టి, ప్రభుత్వ పాలనకు ఆర్థిక శాస్త్రానికి మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేసరికి సైకాలజీ. సైకాలజీ అంటే బిహేవియర్, మనిషి యొక్క ప్రవర్తన గురించి చర్చించేదే సైకాలజీ. మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, మనిషి తను సొంతంగా ఒక్కడే ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, సమాజంలో, కుటుంబంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, మనిషి ప్రవర్తన మీద అతని పుట్టుక, అతని పెరుగుదల, అతని అభివృద్ధి ఏ విధంగా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటాయి, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడం ద్వారా అతను డెవలప్ కాగలుగుతాడు. ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా సైకాలజీ అనేది డీల్ చేస్తూ ఉంటుంది. సో, ఆ సైకాలజీకి ప్రభుత్వ పాలనకు ఎటువంటి సంబంధం ఉంది అనే విషయాల్ని ఇక్కడ మనం చర్చించుకుంటాము. మీ అందరికీ తెలుసు సైకాలజీ అనేది అన్ని సోషల్ సైన్సెస్‌కి వన్ ఆఫ్ ద బేసిక్ సోషల్ సైన్స్ ఇది. అన్ని సోషల్ సైన్సెస్‌కి దీంతో లింక్స్ ఉన్నాయి. సోషల్ సైన్సెస్ అన్నీ మనిషి మీద ఆధారపడి డెవలప్ అయిన సబ్జెక్ట్స్. సో, మనిషి అనేవాడు మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఆ మనిషిని మనం అంచనా వేస్తాం. సో, ఈ విధంగా బిహేవియర్‌ని స్టడీ చేసేది సైకాలజీ కాబట్టి, ఆ విధంగా అది అన్ని సోషల్ సైన్సెస్ తోని లింక్స్ కలిగి ఉంది. సో, సైకాలజీ అనేది ముఖ్యంగా బిహేవియరలిజం గురించి చెప్పడం జరుగుతుంది. ఒక అధికారి తన నిర్ణయాన్ని తీసుకోవడంలో ఆహ్, అతని పుట్టుక, అతని పరిస్థితులు ఏ విధంగా అతన్ని ప్రేరేపిస్తాయి, అతను రేషనల్ బౌండెడ్ డెసిషన్ తీసుకోగలుగుతాడా? లేదంటే ఆహ్, ఏదైనా ఆహ్, ప్రజలకు హాని కలిగించే డెసిషన్స్ తీసుకుంటాడా? ఇలాంటి విషయాలన్నిటిని గూడా మంచి అధికారి ఎవరు? అతను ఏ విధంగా ఉండాలి? అతని ప్రవర్తన ఏ విధంగా సమాజాన్ని అభివృద్ధి పరుస్తుంది? ఆ ప్రవర్తన సమాజంలో మంచిని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనే విషయాలన్నిటిని గూడా మనము సైకాలజీ ద్వారా తెలుసుకుంటాము. సైకాలజీ ద్వారా ఎటువంటి కండిషన్స్‌లో మనిషి ఏ విధంగా ఉంటాడు? ఇలాంటి విషయాలు, అతను ఏ విధంగా స్టిమ్యులేట్ అవుతాడు? ఏ విధంగా ఎంకరేజ్‌మెంట్ ఇవ్వవచ్చు? ఎలా అతన్ని ప్రభుత్వంలో ఒక పాలిసీని తీసుకురావడానికి మనిషి యొక్క బిహేవియర్, ఒక అధికారి యొక్క బిహేవియర్, ఒక రాజకీయ నాయకుడి యొక్క బిహేవియర్ ఎంత మేరకు పనికి వస్తాయి అనే విషయాలన్నింటిని గూడా ఇక్కడ మనము ప్రభుత్వ పాలనకు సైకాలజీకి ఉన్న రిలేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, ఈ విధంగా డిఫరెంట్ కండిషన్స్‌లో మనిషి డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం జరుగుతుంది. మనిషి తన ఒక అధికారి, ఒక ఆహ్, నిర్ణయాన్ని తీసుకునే అధికారి రేషనల్ బౌండెడ్ ఆహ్, నిర్ణయాన్ని తీసుకుంటే, రేషనల్ బౌండెడ్ బిహేవియర్ ద్వారా డెసిషన్ మేకింగ్ తీసుకుంటే, ఆ డెసిషన్ మేకింగ్ అనేది సమాజంలో అందరికీ ఉపయోగపడుతుంది. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఆహ్,
ఖచ్చితంగా అది ఒక సాధనంగా ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి డెసిషన్స్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో మనము బిహేవియరలిజాన్ని ఎంకరేజ్ చేయడం, ప్రభుత్వ పాలనలో బిహేవియరలిజం యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తెరగడం జరుగుతుంది. సో, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ పాలనకు మరియు మన ఆహ్, చట్టానికి, న్యాయాలకు, చట్టాలకు ఉన్న సంబంధాలేంటివి? ఏ విధంగా అవి 2 ఇంటర్ రిలేటెడ్ అయ్యున్నాయి? అనే విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము. మీ అందరికి తెలుసు ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా గూడా, ఏ ప్రభుత్వ పథకాన్ని తీసుకురావాలనుకున్నా, ఏ ప్రభుత్వ పాలిసీని తీసుకురావాలనుకున్నా గూడా, ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఆ దేశ రాజ్యాంగాన్ని, ఆ దేశంలో అమలవుతున్న చట్టాలని అన్నిటిని పరీక్షించి ఏ చట్టం గూడా అడ్డు రాకుండా ఉండే విధంగా ప్రజలందరికీ అవసరమైన ప్రభుత్వ పథకాల్ని తీసుకురావడం జరుగుతుంది. సో, ఈ విధంగా ప్రతి పథకం యొక్క తయారీలో, దాన్ని డిజైన్ జేయడంలో లా అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. సో, ఈ విధంగా ఇది ప్రభుత్వ పాలనకు చాలా క్లోజ్ రిలేషన్స్ కలిగి ఉంది. సో, ప్రతి ఫంక్షను, ప్రతి ప్రభుత్వ పాలన యొక్క ప్రతి ఫంక్షన్ గూడా లాతోని ఆహ్, కలిపే ఫ్రేమ్ జేయడం అనేది జరుగుతది. ఈ లీగల్ నార్మ్స్‌ని ఆహ్, ఎవరైతే ఈ లీగల్ నార్మ్స్‌ని ఫాలో కారో వారికి పనిష్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. డిసిప్లిన్ అనేది ముఖ్యము. అండ్ చట్టానికి తగ్గట్టుగా ఆహ్, ఆ బౌండరీస్‌లో ఉన్న ప్రజలందరూ నడుచుకోవడం అనేది చాలా ముఖ్యము. ఆ బౌండరీస్‌లో ఉన్న ప్రజలందరూ ఆ రూల్స్, రెగ్యులేషన్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వని పక్షంలో వారికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఆహ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పాలిసీ ఫార్ములేషన్‌లో, పాలిసీని ఇంప్లిమెంట్ చేయడంలో చట్టం అనేది తన ముఖ్య భూమిక పోషిస్తుంది. వుడ్రో విల్సన్ గారు చెప్పినట్లు సిస్టమాటిక్‌గా మరియు ప్రాపర్‌గా ఏదన్నా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా లా అనేది ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పడం జరిగింది. అంతేగాకుండా పొలిటికల్ హెడ్ ఎప్పుడు గూడా ఈ చట్టాల్ని గుర్తెరిగి ఉండాలి. ఈ చట్టాలకు తగ్గట్టుగానే తన పథకాల్ని తీసుకురావాల్సి ఉంటుంది. దాంతో పాటుగా విల్సన్ గారు ఏమంటున్నారంటే టు బి ఎఫెక్టివ్ ఇట్ మస్ట్ డిస్కవర్ ద సింప్లెస్ట్ అరేంజ్‌మెంట్ బై విచ్ రెస్పాన్సిబిలిటీ కెన్ అన్‌మిస్టేకెన్‌లీ బై ఫిక్స్డ్ అపాన్ అఫీషియల్స్. సో, ఏమన్నా తప్పులు జరిగితే అఫీషియల్స్ మీదనే ఆ రెస్పాన్సిబిలిటీని పెట్టడం జరుగుతుంది. ద బెస్ట్ వే ఆఫ్ డివైడింగ్ అథారిటీ వితౌట్ హ్యాంపరింగ్ ఇట్ అండ్ రెస్పాన్సిబిలిటీ వితౌట్ అబ్‌స్ట్రక్టింగ్ ఇట్. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం నడిపించడంలో చట్టం అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. చట్టం అనేది ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చింది. సో, ఈ విధంగా కొత్త చట్టాలు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ప్రభుత్వాన్ని ముందలకి తీసుకెళ్లడంలో, కొత్త ప్రభుత్వ పాలిసీలు తయారు చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నాయి. సో, ఈ క్లోజ్ రిలేషన్‌షిప్ కెన్ ఎగ్జామిన్ విన్ ఫైన్స్ వితౌట్ లా ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కెనాట్ ఫంక్షన్. సో, చట్టం అనేది లేకుంటే ఒక ఆహ్, ప్రభుత్వ అధికారి పని చేయలేడు. ఎందుకంటే ఏ ప్రభుత్వ అధికారి ఏ పని చేయాలన్నా గూడా తనకొక రూల్ బుక్ ఉంటుంది. ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే తను పని చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ టీచ్ చేయాలనుకున్నా తనకు రూల్స్ బౌండ్ అయ్యి ఉంటాయి. వాటికి తగ్గట్టు టైమ్ టేబుల్ ఉంటుంది. దానికి తగ్గట్టు క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్‌లో ఏం టీచ్ చేయాలనేది ఒక సిలబస్ ఉంటుంది. ఆ ఫ్రేమ్డ్ సిలబస్‌లోనే తను టీచ్ చేయవలసి ఉంటుంది. సో, ఈ విధంగా ప్రతి ఉద్యోగి అది ఎంత చిన్న స్థాయి అయినా, ఎంత పెద్ద స్థాయి అయినా కూడా వారు తమ రూల్స్ ప్రకారము పని చేయవలసి ఉంటుంది. ఆ రూల్స్ అన్నీ కూడా చట్టాలకు అనుగుణంగా ప్రిపేర్ చేయబడి ఉంటాయి. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలన జరగాలంటే, ప్రభుత్వ పాలన ముందుకు సాగాలి, ప్రభుత్వం అనేది రన్ గావాలంటే చట్టాలనేవి ముఖ్య భూమిక పోషిస్తాయి. అదే విధంగా సిటిజన్స్ యొక్క అభివృద్ధి కోసం ఈ చట్టాలు చాలా సపోర్ట్ చేస్తాయి. ఆహ్, ఎ వర్ణ వ్యవస్థ ఇలాంటి విషయాలు సమాజంలో వర్ణ వ్యవస్థ, స్త్రీ పురుష భేదాలు, ఇలాంటి జెండర్ గ్యాప్స్, రిచ్ పూర్ గ్యాప్స్, క్యాస్టిజం ఇవన్నీ గూడా భారత సమాజంలో ఇంకా ఉన్నా కూడా భారత రాజ్యాంగాన్నే కోర్ట్‌లు ముఖ్య ఆహ్, ముఖ్యంగా భావించి భారత రాజ్యాంగం ప్రకారమే అవి తీర్పులివ్వడం జరుగుతుంది. అంతేగాకుండా ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగము మరియు భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారమే ప్రభుత్వము తన పథకాల్ని రచించడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా
పథకాల ఏమి చేయాలన్నా కూడా ఉన్న చట్టాలని తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, సివిల్ సర్వీసెస్‌కి ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సీనియర్ సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఇలాంటి రైట్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హాస్ కన్సిడరబుల్ ఫ్రీడమ్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ అండ్ మోల్డింగ్ ద లాస్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. సో, ఏదైతే చట్టాలు ఆహ్, మనము పార్లమెంట్ ద్వారా పాస్ చేయబడ్డాయో, శాసనం ద్వారా పాస్ చేయబడ్డాయో వాటిని ఇంటర్ప్రిటేట్ చేయటం, వాటి యొక్క అర్థాన్ని వెతికే పని, వాటి యొక్క అర్థాన్ని ఈ అర్థం చేసుకొని వాటిని అమలు పరిచే పని ఆహ్, ప్రభుత్వ పాలనాధికారులకు ఇవ్వబడింది. సో, వాళ్ళు ఎంత ఎఫెక్టివ్‌గా వాటిని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వము అంత ఎఫెక్టివ్‌గా ముందలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలన జ్యుడిషియల్ ట్రిబ్యునల్స్‌కి, లెజిస్లేషన్‌కి, జ్యుడిషియరీకి అన్నిటికి కూడా ప్రభుత్వ అధికారులు ఒక ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. సో, హిస్టారికల్‌ని మనం తీసుకున్నట్టయితే లెజిస్లేటివ్ ఎన్విరాన్మెంట్ హిస్టారికల్ విషయాల్లో, ట్రెడిషనల్ విషయాల్లో తీసుకుంటే లా మేకింగ్ కావచ్చు, ఎవిడెన్షియలీ అడ్జస్ట్‌మెంట్ కావచ్చు, జ్యుడిషియల్ రివ్యూ కావచ్చు, జ్యుడిషియల్ ఎనాక్ట్‌మెంట్ కావచ్చు, ఎంక్రోచ్‌మెంట్ కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ట్రెడిషనల్ విషయాలుగా తీసుకొని ఇంకా మోడ్రన్ కొత్త ఇప్పుడు ఆహ్, ట్రెడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ లా టాపిక్స్ కోర్సెస్‌లో ఇంకా లీగల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా వస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషను, ఫౌండేషను, ఇంకోటి స్టాట్యూటరీ రిస్క్ మేనేజ్మెంట్ ఇట్లాంటి విషయాల్ని కొత్త విషయాల్ని పరిస్థితులకు అనుగుణంగా సైబర్ లాస్ అనేవి రావడం జరిగింది. అంతే విధంగా ఇప్పుడు పాండమిక్‌లో కోర్ట్స్ మరియు ఆ అధికారులు లాని ఇంప్లిమెంట్ చేయడానికి ఆన్‌లైన్‌లో పనులు చేయడం అనేది జరుగుతుంది పాండమిక్ సిట్యుయేషన్‌లో. సో, ఈ విధంగా పరిస్థితులకు అనుగుణంగా లీగాలిటీ కూడా మేనేజ్ చేయడం జరుగుతుంది. లీగల్ ఇష్యూస్‌ని, ప్రైవేటైజేషన్‌ని, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్‌ని ఇలాంటి విషయాలన్నీ కూడా డెవలప్ కావడం. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ లా అనేది కొత్తగా డెవలప్ కావడం జరిగింది. సో, ఈ విధంగా అంతేగాకుండా మీ అందరికీ తెలుసు సోషల్ సెక్యూరిటీ, వెల్‌ఫేర్ యాక్టివిటీస్ ఎందుకంటే మోడర్న్ స్టేట్స్ ఆర్ కాల్డ్ వెల్‌ఫేరిస్టిక్ స్టేట్స్. ట్రెడిషనల్ స్టేట్స్ ఆర్ నాట్ వెల్‌ఫేరిస్టిక్ స్టేట్స్. బికాస్ ట్రెడిషనల్ స్టేట్స్ అనేవి వాటి యొక్క ముఖ్య భూమిక ఓన్లీ రాజ్యాన్ని, బౌండరీస్‌ని కాపాడుకోవడం, ప్రజల మాన ప్రాణాల్ని కాపాడడం వరకే ఉండేది. కానీ మోడర్న్ ఏజ్‌లో ప్రజలు పుట్టుక నుంచి ప్రజలు చనిపోయే వరకు అంటే మనిషి పుట్టుక నుంచి మనిషి చనిపోయే వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వము వారికి సహాయం చేస్తుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. ఈ విధంగా ప్రభుత్వము వెల్‌ఫేరిక్ ప్రభుత్వము, సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచింది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంక్షేమ ప్రభుత్వాలు డెవలప్ అయితున్నాయి. సో, ఈ విధంగా సంక్షేమ ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వ పాలనకు ముఖ్య ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్స్, రైట్ టు వర్క్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్స్ మీరందరూ చూశారు. మనము రూ. 1000 నుంచి 2000కి పెంచుకున్నాము. అండ్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్స్, సింగిల్ విడో పెన్షన్ స్కీమ్స్, రైతు బంధు స్కీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు బేసిక్ నీడ్స్ ఫుల్‌ఫిల్ కావడానికి, అగ్రికల్చర్ చేసుకోవడానికి, రైట్ టు వర్క్ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అనే పథకం ద్వారా రైట్ టు వర్క్‌ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ విధంగా కొత్త పథకాలు ప్రభుత్వ పాలన ప్రజల్లో ప్రభుత్వం యొక్క అవసరాన్ని ఇంకా పెంచడం అనేది జరుగుతుంది. సో, ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా చట్టం ద్వారా నిర్ణయించబడతాయి కాబట్టి చట్టానికి, లాకు, ప్రభుత్వ పాలనకు చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో, ఈ పాఠంలో మనము ప్రభుత్వ పాలనకు వివిధ సాంఘిక శాస్త్రాలకు ఉన్న సంబంధాల్ని ఆహ్, ఆహ్, చర్చించడం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే 9849373729కి కాల్ చేయగలరు. థాంక్ యూ.